ప్రజల మనోభిష్టం మేరకు 3 మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. రిలే పోరాటానికి విరామం కాదని తిరుపతి జిల్లాలో కలిపితే పోరాటం ఉధృతం చేస్తాం. జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య. నెల్లూరు జిల్లాలో సైదాపురం మండలం, రాపూరు, కలువాయి మండలాలను కొనసాగిస్తారని, కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో విరామం చేస్తున్నామని, కాదు కూడదని తిరుపతిలో కలపాలని చూస్తే పోరు ఉధృతం చేస్తామని జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య కోరారు. సైదాపురం మండలం నెల్లూరు జిల్లాలో సైదాపురం మండలం కేంద్రంను కొనసాగించాలంటూ 8వ రోజుకు రిలే దీక్షలు చేరుకున్నాయి. ఈ దీక్షలను ఉద్దేశించి జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య మాట్లాడుతూ సైదాపురం మండలాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగిస్తారని ఆశిస్తూ 8వ రోజు రిలే దీక్షలను విరామం చేస్తున్నామని, తిరుపతి జిల్లాలో బలవంతంగా కలపాలని చూస్తే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నిన్న ప్రభుత్వంకు 3 మండలాలు ప్రజల అభిష్టం మేరకు నెల్లూరు జిల్లాలో ఉంచాలని ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని కోరి ఉన్నందున కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. అనంతమడుగు మాజీ ఎంపీటీసీ లేబాకు కృష్ణయ్య మాట్లాడుతూ సైదాపురం మండలంలో మైనింగ్ పరిశ్రమలపై కార్పొరేట్ కన్నుపడి దోచే కుట్రలో భాగంగా దూరానున్న తిరుపతి జిల్లాలో కలపాలని కుట్ర చేస్తున్నారన్నారు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేలా ప్రస్తుతం జిల్లాలో దగ్గరగా ఉండి పనులు జరుగుతుండడం, కార్యాలయాలు అన్ని దగ్గరగా ఉన్నాయని తిరుపతి జిల్లా అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టేలా నెల్లూరు జిల్లా నుండి దూరం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. పూలే టీచర్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జీవి రత్నం మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాల విభజనను ప్రజలకు వ్యతిరేకంగా తెచ్చి అలజడి సృష్టిస్తుందన్నారు. ప్రజలంతా నెల్లూరు జిల్లాలో ఉంటామని అంటున్నా మంత్రుల కమిటీతో జిల్లా విభజన చేస్తాం అంటుందని విమర్శించారు. ప్రభుత్వం 3 మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించుకుంటే ప్రజల్లో వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ ఎన్ గంగాధర్, ఆర్ రత్నయ్య, ఎం చంచయ్య, పూలే టీచర్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మారవి, ఎం చిరంజీవి, టి తిరుపతయ్య, ఎంఎస్ఎఫ్ పెంచలయ్య, ఐఎఫ్టియు జిల్లా నాయకులు డి నవకోటి తదితరులు పాల్గొన్నారు.